వంట గ్యాస్ సంక్షోభం రోజు రోజుకు పెరిగిపోతుంది. దేశంలో గ్యాస్ కొరత లేదంటూ కేంద్రం ఒకవైపు ప్రకటనలు చేస్తుండగా క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది. వాణిజ్య గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో గ్యాస్ కోసం ప్రజలు ఏజెన్సీల ముందు బారులు తీరి కనిపిస్తున్నారు. ఇప్పటికే వాణిజ్య గ్యాస్ సిలిండర్కు తీవ్ర కొరత ఏర్పడటంతో పలు హోటళ్లు, వ్యాపార సంస్థలు, మెస్లు, హాస్టల్స్ మూతపడగా మరికొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయి. ఈ వంట గ్యాస్ సెగ ప్రముఖ హోటల్స్ కి కూడా తాకింది. గ్యాస్ కొరతతో దేశమంతటా సిలిండర్ల బ్లాక్ మార్కెట్ కు తెరలేచింది. మరోవైపు వంట గ్యాస్ కొరత ఏర్పడటంతో చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో కట్టెల పొయ్యిని ఉపయోగిస్తున్నారు హోటల్ నిర్వాహకులు. గ్యాస్ లేకపోవడంతో కట్టెల పొయ్యితో వంట చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో హోటల్స్ మూతపడ్డాయి. ప్రైవేట్ హాస్టల్స్ లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గ్యాస్ లేకపోవడంతో కట్టెల పొయ్యి పెట్టగా మెనూలో మార్పులు చేశారు. ఉదయంలో టిఫిన్ పెట్టకుండా నేరుగా మధ్యాహ్నం లంచ్ మాత్రమే అరేంజ్ చేస్తున్నారు. దీంతో హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. గ్యాస్ కొరత లేకపోతే హోటల్స్ ఎందుకు మూతపడ్డాయని ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఎందుకు కట్టెల పొయ్యి వాడుతున్నారని నిలదీస్తున్నారు. దేశంలో గ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు భారత్ పైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా గ్యాస్ కొరత చాలా స్పష్టంగా కనపడుతుంది. అనేక రాష్ట్రాల్లో కూడా గ్యాస్ కొరకు కస్టమర్స్ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సాధారణ ప్రజలతో పాటు అనేక రంగాలపైన ఈ యొక్క గ్యాస్ ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా చిన్న మధ్యతరగతి హోటల్స్ కావచ్చు లేదా రెస్టారెంట్స్ పైన కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకవైపు ఏదైతే గ్యాస్ కొరత లేదంటూ కేంద్రం చెప్తున్నప్పటికీ సాధారణంగా ఇటు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో మాత్రం దానికి విభిన్నంగా అయితే పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రతి గ్యాస్ ఏజెన్సీస్ వద్ద ప్రజలంతా కూడా బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. గ్యాస్ కొరకు బుకింగ్ స్లాట్స్కి సంబంధించి ఏదైతే ముఖ్యంగా ఆన్లైన్లో ఇటు ఇండియన్ కావచ్చు, భారత్, హెచ్పి గ్యాస్ డీలర్స్ కూడా ఏదైతే ఆన్లైన్లో బుకింగ్ కోసం ఇచ్చిన నెంబర్ కూడా పనిచేయట్లేదు. అదేవిధంగా యాప్స్లో కూడా ఈ బుకింగ్ అవ్వట్లేదంటూ కూడా కస్టమర్స్ చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు ఇటు గ్యాస్ కొరత లేదు, సరఫరా సజావుగా సాగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదంటూ కేంద్రం చెప్తున్నప్పటికీ ఇటు విపక్షాలు మాత్రం ఈ గ్యాస్ కొరత పైన, అదేవిధంగా ఇటు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల పైన నిన్న కూడా పార్లమెంట్ అంతా కూడా పూర్తిగా స్తంభించిన పరిస్థితి ఉంది. గ్యాస్ పైన చర్చించాలే ప్రభుత్వం చెప్తున్న దానికి అక్కడ ఉన్న పరిస్థితులు ఏదైతే వాస్తవ పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయంటూ కూడా విపక్షాలు ఆందోళన చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. గ్యాస్ సిలిండర్స్ కూడా అటు పార్లమెంటు వద్ద వాటిని ప్రదర్శిస్తూ గ్యాస్ పైన కేంద్రం తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తుందంటూ కూడా విపక్షాలు కొంత ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇటు డొమెస్టిక్ సంబంధించిన గ్యాస్ కొరత లేదు, కమర్షియల్ కి సంబంధించింది మాత్రం కొంత ఆచిచూచి ఇవ్వాలనేది కూడా కేంద్రం కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడము, అదేవిధంగా డొమెస్టిక్ కి సంబంధించి కూడా 21 రోజుల నుంచి 25 రోజుల వరకు కూడా దాని కాల పరిమితి పెంచడం, ఇటువంటి అంశాలపైన కూడా ప్రజలు కొంత ఇబ్బందులు అయితే పడుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే చిన్న హోటల్స్, టీ స్టాల్స్ లాంటివి కూడా వాళ్ళు కూడా కొంత ప్రభుత్వానికి వినతి చెప్తున్న పరిస్థితి ఉంది. చిన్న చిన్న హోటల్స్ పైన. రైట్, థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.